హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుకీ బ్రేవ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చి సింపుల్గా చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ లాగా కాకుండా ఫ్రై లాగా. ఇది హాస్టలర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చేసుకోగలరు. సో ప్రాసెస్లోకి వచ్చేద్దాము. ఫస్ట్ చికెన్ తీసుకొని ఇలా పీసెస్లా తీసుకొని నీట్గా 1-2 సార్లు వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత అది ఎలా అయిపోవాలి అంటే ఈ పైన మనకి ఒక లేయర్లా వస్తుంది కదా, అదంతా ఉండకుండా నీట్గా మనం కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా కట్ చేసుకొని బాగా మంచిగా ఉండేదంతా ఒక సైడ్కి పెట్టుకొని తర్వాత బాగాలేదంతా ఇంకొక సైడ్కి వేసుకొని ఆ బాగుండేది కూడా నీట్గా 1-2 సార్లు వాష్ చేసుకొని మనం ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. సో బ్లడ్ అంతా రిమూవ్ అయిపోతుంది. మనం ఇలా పీసెస్ అన్ని బౌల్లో మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 2 చాప్డ్ ఆనియన్స్ చాప్ చేసుకొని తర్వాత మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్సింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఉప్పు, కారం, పసుపు మామూలుగా తీసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వచ్చి శనగపిండి, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. లాస్ట్లో కలుపుకున్న తర్వాత సరిపడా కారం, మళ్ళీ ఇంకొక కొంచెం గరం మసాలా వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం మిక్స్ చేస్తే ఎలా ఉండాలంటే పైన ఒక లేయర్లా ఉండాలి, ఎక్కడ మనకి తడి అనేది కనపడకూడదు అనమాట, మొత్తం దానికి పట్టేయాలి. సో మీరు ఇలా చేసుకున్న దీన్ని ఏం చేయాలంటే ఒక 45 మినిట్స్ పక్కన పెట్టేసేయాలన్నమాట. సో ముట్టుకోకుండా పైన మూత మూసి పెట్టి 45 మినిట్స్ పక్కన పెట్టేయాలి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ స్టవ్ పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ చాప్ చేసుకుంటాం కదా, ఆనియన్స్తో పాటు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత వాటిని సపరేట్గా పక్కకు తీసేసి మనం నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది దాంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకోగానే ఇలా వాటర్ అంతా పైకి వస్తుంది అనమాట. తర్వాత మూత పెట్టేసుకొని 15 మినిట్స్కి ఒకసారి మనం తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మీరు ఇలా మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దీంట్లో ఏం చేయాలంటే పైన ఆనియన్స్ అనేది మనం ఏదైతే కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా, ఆనియన్స్ అనేది కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేయాలి. సో నీళ్ళన్నీ విరిపోయి అది ఎలా అయిపోతుంది అంటే గట్టిగా అయిపోతుంది అనమాట. తర్వాత అప్పుడు కారం, ఉప్పు అంతా మీరు తగినట్టు చూసుకొని వేసుకుంటే మీ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోతుంది అనమాట. సో సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.